నెక్స్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. స్పెషల్ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు ఏంటంటే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆనియన్స్, పసుపు పొడి, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఉప్పు, చిల్లీ పౌడర్, మిర్చి, గ్రీన్ మిర్చి, కొత్తిమీర అండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి కొద్దిగా. స్పెషల్ ఏంటంటే పెప్పర్ చికెన్, ఇది పెప్పర్ పొడి లాస్ట్లో వేసేసుకోవాలి. కారం వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మంచిగా కలపాలి. బాగా కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికాక తర్వాత ఓపెన్ చేద్దాం. వాటర్ పోస్తున్నాను. వాటర్ పోస్తే బాగా మంచిగా ఉడుకుతాయి ముక్కలు. వాటర్ పోసాక కలపాలి. ఇదొక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేద్దాము. అంతవరకు ఇది ఉడుకుతుంది. చిటికా చెప్తాను. మనము ఎండలో బయటికి వెళ్ళి వచ్చేస్తాం కదా, బయటికి వెళ్ళి బాగా తిరిగేసి మనం ఇంటికి వచ్చేటప్పటికి మనం ఆ ట్యాన్ పోవాలంటే, మనకు ఫ్రెష్ కావాలంటే మనం మీగడ కుంకుమ పువ్వు వేసుకొని బాగా దాన్ని ఫేస్కి అప్లై చేసి దాని తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్లో ఉండే ట్యాన్ అనేది పోతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా బాగా. ఇప్పుడు చూడండి 20-25 నిమిషాల్లో బాగా ఉడికిపోయింది. ఇది ఫ్రై అవుతుంది. బాగా చాలా ఫ్రైగా గ్రేవీ కూడా వచ్చింది. ఓకేనా. ఇది కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకుంటున్నాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఓకే, కొంచెం కలుపుకోవాలి లైట్గా. ఇప్పుడు పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా. ఓకే, ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చికెన్ చాలా బాగా అవుతుంది. కొద్దిగా కొత్తిమీర చల్లి పెట్టుకోవాలి. చూశారు కదా పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా రెడీ అయిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.